మహేష్ బాబు కాదు, పవన్ కళ్యాణ్ కోసం వచ్చా. బాగుంది, మూవీ బాగుంది, చాలా బాగుంది. సీన్ ఒక్క సీట్ లో ఎవరు సీట్ లో కూర్చోడు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఏంటో చూపించాడు. అంతే, మహేష్ బాబు హైప్ కోసం వచ్చాను. హైప్ చూసి మహేష్ బాబు ఫ్యాన్ అయినా సరే పవన్ కళ్యాణ్ మూవీ కోసం వచ్చాను. చాలా నచ్చింది, చాలా బాగుంది, సూపర్ సూపర్ సూపర్. వింటేజ్ పవర్ స్టార్ అని కానీ ఇంకోటి అనకూడదు, కానీ మన కల్ట్ ఫ్యాన్స్ ఎట్లా చూడాలో మన కల్ట్ ఫ్యాన్ బాయ్ సుజిత్ అలా చూపించాడు. డెఫినెట్ గా గ్యాంగ్స్టర్ రోల్ చాలా టోటల్ గా డిఫరెంట్ ఉంటది. ఇమ్రాన్ హాష్మి కూడా చాలా టోటల్ గా డిఫరెంట్ ప్లే చేశాడు. ఇంతవరకు మన ఆయన హీరోగానే చూసాం. మనకి ఆయన సాంగ్స్ తెలుసు, ఆయన సినిమాస్ తెలుసు, అన్ని తెలుసు. ఐఎమ్ టు ద ఫ్యాన్ ఆఫ్ ద ఇమ్రాన్ హాష్మి. బట్ ఆ విలన్ రోల్ కంప్లీట్లీ డిఫరెంట్ బై. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఇంతవరకు పవన్ కళ్యాణ్ వేరే రకంగా చూసాం, ఇది చాలా డిఫరెంట్. డెఫినెట్ గా చాలా ఇచ్చారు. అసలు మనం హీరో విలన్ కి తేడా చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్మోస్ట్ తెలుసు హీరోనే ఎక్కువ ఉంటాడు, విలన్ తక్కువ ఉంటాడు. బట్ డెఫినెట్ గా సుజిత్ క్యారెక్టర్ ఇంకా దుల్లగొట్టేసింది. యాక్చువల్ గా సాహోతో మనకి సాలార్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ వాషి ఓషా డైలాగ్ ప్లే చేశారు కదా, డెఫినెట్ గా అది ఉంది. లాస్ట్ లో వస్తుంది, మన క్లైమాక్స్ లో వస్తుంది. మనకి ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా టోటల్లీ డిఫరెంట్. వాషి ఓషా మనకి క్లైమాక్స్ లో వస్తుంది. ఆ లాఫింగ్ అని డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. రివ్యూస్ నమ్మకండి, పార్ట్ 2 ఉంది. అదే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అసలు లేదు ఇంతవరకు అయితే చూపించలేదు. మనకైతే అసలు పార్ట్ 2 ఉందని కూడా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసేది అట్లా మనకు సుజిత్ వదలలేదు. బట్ 2 ఉంది, పార్ట్ 2 ఉంది. అండ్ లాస్ట్ లో తన కూతురుతో వస్తాడు. వద్దు స్పాయిలర్ వద్దు. ఆకలితో వేటాడే పులిని చూశారు. రేపు కంప్లీట్ 4 షోస్ బుక్ చేసుకున్నాం. చూడన్నా చూడు, ఆకలితో వేటాడే పులిని చూశారు. మా గంభీర వచ్చాడు, ఇంకా ఆపేదే లేదు. కుక్కట్పల్లి అంటే కళ్యాణ్ సీమ. అది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. అలాంటి ఫ్యాన్స్ చూసే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు ఎప్పుడైనా. బాగున్నాయి. అయితే మేము చెప్తే మీరు ఎంత థ్రిల్ ఫీల్ అవుతారో దానికి 10 times మీరు థియేటర్లో వచ్చినప్పుడు ఫీల్ అవుతారు. సో ఒకటే ఓజీ మాని ఎందుకు, ఓజీకి ఇంత క్రేజ్ ఎందుకనేది సుజిత్ సినిమాలో పెట్టిండు. ఆ సినిమా చూసినప్పుడు మీరు అసలు పవర్ స్టార్ అనే వాడికి పవర్ స్టార్ న్యాయం చేయగలడు అనేది ఆ సినిమాలో మాత్రమే మనం చూడగలం. అన్నారు కదా, ఇప్పుడు ఒక టాక్ ఉంది కదా, 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు అని ఎందుకంటారని. ఆ దేవుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా అని ఒకటే దేవుడు అనే ప్యానల్ రిలీజ్ అయితే ఆ దేవుడు ఒకటే పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలుస్తుంది. అలాంటి సినిమా స్టోరీ లెవెల్ కానీ, ఎలివేషన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, ఎవ్రీథింగ్ 100/100. సినిమా అంటే బ్లాక్ బస్టర్. ఇది సినిమా అంటే రెండు బాగున్నాయి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే అసలు ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సినిమా అంటే ఎట్లా వెళ్ళిపోయిందో తెలియదు. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ అదంతా చెప్తుంటూ ఇట్స్ లైక్ పాస్ట్ని ప్రజెంట్ని కలుపుతూ చెప్పాడు. ఇంత లో మూమెంట్ కూడా లేకుండా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గూస్ బంప్ స్టఫ్ అంతే. ఇంకా సినిమాలో కొన్ని దయచేసి సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి, ఎక్కడ రివీల్ చేయొద్దు ఇన్స్టాగ్రామ్లో వీటిలలో. బట్ ఒకటే సినిమా అయితే పార్ట్ 2 ఉంది. ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇంకా సెకండ్ పార్ట్లో చూపిస్తాడు. బట్ ఇప్పటిదాకా అయితే హరీష్ శంకర్ గారు ఏదైతే గబ్బర్ సింగ్తో రిపీట్ చేశారో ద సేమ్ వైబ్ సుజిత్ అంతకు మించే రిపీట్ చేశాడని చెప్పవచ్చు. ఎందుకనంటే ఒక కల్ట్ ఫ్యాన్ ఒక సినిమా ఇంత అంటే ఒక అభిమాన హీరోని ఈ లెవెల్లో చూపిస్తాడని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం ఓజీ అని చెప్పి. ఈవెన్ అంటే కళ్యాణ్ గారి ఫిలిమ్స్ మధ్యలో వస్తుపోతున్నా సరే ఏ సినిమాకి అంత క్రేజ్ లేదు, ఓజీకి ఉన్నంత క్రేజ్. సో ఇప్పుడు ఏదైతే ఓజీకి ఆ క్రేజ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో సేమ్ క్రేజ్ 100% ఎగ్జాక్ట్గా జస్టిఫికేషన్ అయితే అయింది. సెంటిమెంట్, కళ్యాణ్ గారు యాక్టింగ్, అండ్ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారు, ఈవెన్ సైడ్ యాక్టర్స్ అర్జున్ దాస్ కానీ లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా శ్రేయారెడ్డి అండ్ ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ క్యారెక్టర్ చాలా అంటే ఎక్కడ కథకి ఏదైతే అవసరమో అంత దాకా తీసుకొచ్చాడు. అండ్ ఓజీ అదే ఇమ్రాన్ హాష్మి క్యారెక్టర్ అది కూడా సూపర్ ఉంది. సో ఇక్కడ ఇంత నెగిటివ్ కూడా ఎవరైనా నిజంగా సోషల్ మీడియాలో పెట్టారు అని అంటే వాళ్ళు కావాలని పెడుతున్నట్టు, సినిమాని తొక్కాలన్నీ పెడుతున్నట్టు. ఎందుకనంటే చెప్తానండి, ఎందుకనంటే ఈ సినిమానే కాదు ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా సరే ఒక నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అనేది పెద్ద ట్రెండ్ అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే చరణ్ గారు కానీ మహేష్ గారు కానీ ప్రభాస్ ఎవరైనా సరే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందనంటే ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. అంటే పర్టికులర్గా నెగిటివ్ కామెంట్స్ పెడితే వాళ్ళకి ఏం ఆనందం వస్తుందో తెలియదు.
కానీ నిజంగా ఈ సినిమాకి గనక నెగిటివ్ కామెంట్స్ పెట్టినట్లయితే వాళ్ళు నిజంగా సినిమా చూడనట్టే. ఎందుకంటే ఈవెన్ అదర్ నేను ఎస్ఎస్ఎంబి ఫ్యాన్ బ్రో, ఆమె ఎస్ఎస్ఎంబి డైహార్డ్ ఫ్యాన్. సో నేను చెప్తున్నా కళ్యాణ్ గారి సినిమా సూపర్ అంతే. సినిమా సూపర్ డూపర్ హిట్ భయ్యా. నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు వేరే ఫ్యాన్స్ గురించి యాంటీగా మాట్లాడరు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు మాట్లాడరు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినా అతని మాటల్లో వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, రెచ్చిపోరు. ఈ సక్సెస్లు ఏం కొత్తగా సినిమా చెప్తున్నా సూపర్ డూపర్ హిట్. ఇంకోటి ఏంటంటే ఇది కుక్కట్పల్లి కాదు, కళ్యాణ్ బాబు పల్లి. ఇక్కడ అంతా కల్ట్ ఫ్యాన్స్. కావాలని అదే అంటుంది బ్రో, కావాలని చెప్పేసి ఏ హీరోకి మనం నెగిటివ్గా చెప్పకూడదు. ఎందుకంటే సినిమాని సినిమాలాగే చూడాలి. ఇప్పుడు నీకు ఆ హీరో నచ్చలేదు అని అంటే చెప్పకు, మానే. నీకు నచ్చినా సరే కావాలని చెప్పి నెగిటివ్ ట్రెండ్ చేయడం అనేది ఈ మధ్య చాలా ఓపెన్, అదే ఒక ఇది అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. అంతేందుకు నేను న్యూస్ అంటే లైక్ నేమ్స్ చెప్పను కానీ యూట్యూబ్ ఎవరైతే ఫాలో అవుతున్నారు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఒక 2-3 ఛానల్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఏ సినిమాకి రిలీజ్ అయినా సరే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. వాళ్ళ ప్లస్లు పక్కన పెట్టేసి మైనస్లనే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంటారు అనమాట. అది నిజంగా టాలీవుడ్కి చాలా చాలా దెబ్బ. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకున్నారు. అండ్ ఒకటే నేను చెప్తాను ఏంటంటే, అంటే ఎవరి పబ్లిక్ కూడా నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఎవరు రివ్యూస్ చేసి అంటే రివ్యూస్ చూసి మోసపోవద్దు. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు అంతే తప్ప ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదని చెప్పేసి మనకి నచ్చదని కాదు కదా. సో సినిమా వచ్చి చూడండి, సినిమా వచ్చి చూసిన తర్వాత అప్పుడు మీ రివ్యూ చెప్పండి. ఇక బ్రో ఒకటే మాట చెప్తాను, ఇక ఫుల్ కాస్ట్యూము పిఎస్పికి. మాకు మహేష్ అన్నతో కానీ, ఎన్టీఆర్ అన్నతో కానీ, ప్రభాస్ అన్నతో కానీ మాకు ఎటువంటి సంబంధం మాకు ఏం లేదు. మాకు అన్న వాళ్ళని చాలా ఇష్టము. ప్రభాస్ అన్న మాకు ఎవరు బాయ్ పెద్ద కదా, బాయ్ పెద్ద బాయ్ నేనేం చెప్తున్నా అంటే హేటర్స్కి ఒకటే మాట చెప్తున్నా, ఓన్లీ హేటర్స్కి పేగులు తీసి బోటికి రండి, మేనేజర్ లో ముంచు బ్యాంక్ ఎవడొస్తాడో రండి ఉంది. పేగులు తీసి మేనేజర్ లో ముంచు బ్యాంక్ చోత్. మళ్ళీ చెప్తున్నాము, ఇగో ఒక మాట చెప్తున్నాడు, ఈ సినిమాని అసలు మీ తాతలు కూడా ఆపలేరు ఆయన. అసలు వచ్చి బీజం కొడుతుంటే లోపల ఇడ రప్ప 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 అదురుతుంది, ఏం అర్థమైతలే. మా కళ్యాణ్ బాబు వస్తేనే రికార్డు బ్రో, మా కళ్యాణ్ బాబు వస్తేనే రికార్డు. బాబులకే బాబు, బాబులకే బాబు. ఓన్లీ వన్ వర్డ్ అన్న. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే పవన్ కళ్యాణ్, ప్రపంచం మొత్తం ప్రకాశించే పవన్ సూర్యుడు. ఓన్లీ వన్ వర్డ్. అభిమన్యుడు సినిమా తీస్తాడు, అలా తీసాడు అంతే. ప్రతి ఒక్క తెలుగు హీరో అభిమాని చూడాల్సిన సినిమా ఓజీ సినిమా. మూవీ బ్లాక్ బస్టర్ అంటారా, సూపర్ బ్లాక్ బస్టర్ అంటారా, బొమ్మ హిట్ అంటారా, పేరు అనేది మీరే పెట్టుకోవాలి ఒకసారి మూవీ చూసి. ఈ సినిమాకి ఏ హిట్ పెట్టాలో మాకు అర్థం కావట్లేదు. సూపర్ సూపర్ డోపర్ 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 ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. తెలుగు సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఓజీ సినిమా అనేది. ఎక్సలెంట్గా ఉంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. ప్రతి సీను పవన్ కళ్యాణ్ సీన్ అయితే ప్రతి సీన్ ఎలివేషనే. అసలు అలా వస్తున్న కళ్యాణ్ బాబు వస్తుంటే ప్రతి సీను ప్రతి షాట్ కళ్యాణ్ బాబు సూపర్ ఇచ్చి పడేసింది. అసలు నరుకుతుంటే ఒక్కొక్కరు నరికినట్టుంది. ప్రతి సీను సూపరు. అందరూ చూడదగ్గ సినిమా ఇది, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ చూడదగ్గ సినిమా ఇది, అందరూ చూడొచ్చు. సూపర్ డూపర్ హిట్ మూవీ.